హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు గ్రో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఆ టాపికే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టాక్స్ విత్ మోనోపొలీ. సో మోనోపొలీ అంటే ఏంటి? ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే నేను మాట్లాడబోతున్నానో వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీలో ద ఓన్లీ పవర్ ఆర్ ఎయిదర్ వాళ్ళ కాంపిటీషన్ లేకపోవడం వల్లనో ఆర్ కంప్లీట్గా గవర్నమెంట్ ఓన్ కంపెనీగా ఉండడం వల్ల కానీ ఏ ఒక్క రీజన్స్ వల్ల కానీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళే సోల్ పవర్గా ఈ పర్టికులర్ సెక్టార్ ఆర్ ఫీల్డ్లో నిలిచారనమాట. సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేకరించి వాటి యొక్క స్టాక్స్ అండ్ ఫినాన్షియల్ నంబర్స్ అండ్ ఒక చిన్న బ్రీఫ్ ఆ కంపెనీ గురించి మనం మాట్లాడుతూ నేను ఈరోజు మీ ముందుకి వచ్చేసాను. సో ఇంకెందుకు లేటు, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మేము చేసే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం షేర్ మార్కెట్స్కి తగినట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఆర్ ద కంపెనీ సింపుల్గా ఒక స్మాల్ ట్యాగ్లైన్తో మన ముందుకు వచ్చేసాయండి. అదే నేనే రాజు నేనే మంత్రి. అంటే వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులు ఈ పర్టికులర్ వాళ్ళు ఉన్న ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. వాళ్ళే ఇద్దరు మార్కెట్ లీడర్స్ కానివ్వండి ఆర్ వాళ్ళే సోల్గా అన్నిటినీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి కన్జ్యూమర్స్కి అందించడం జరుగుతుందన్నమాట. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం ఇలాంటి ఒక 7 కంపెనీస్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ముందుగా కంపెనీ ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకుంటాం. అవునండి, మనం ఈ కంపెనీ పేరు వినగానే ఈ పేరు వినగానే మనం ఎప్పుడు మన రైల్ జర్నీస్ని ఎలాగైతే ప్లాన్ చేసుకుంటామో అదే మనకి మైండ్లో ఫ్లాష్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కంపెనీ ఒక కంప్లీట్గా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వస్తుందన్నమాట. సో ఈ కంపెనీ ఎలాంటి ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలంటే వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ చూడాలి. 4 బిజినెస్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్నెట్ టికెటింగ్ సర్వీసెస్. అవునండి, మనం ఇంటర్నెట్కి వెళ్ళి ఈ పర్టికులర్ వెబ్సైట్ని ఏదైతే వాడతామో దాని ద్వారా మనం ఎక్కడికన్నా ఇండియాలో ట్రావెల్ చేయాలంటే రైల్వే టికెట్స్ని ఆ సైట్ ద్వారానే మనం కొనుక్కుంటాం. సో ఆ ఒక్క సర్వీసెసే ద ఫస్ట్ బిజినెస్ సెగ్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ అంటే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారండి, బోత్ ఇన్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రైన్స్లో కూడా. ఇదే కాకుండా వీళ్ళు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే రైల్ నీర్ అనే బ్రాండ్ ద్వారా వీళ్ళు వాటర్ని బోత్ స్టేషన్స్లో కానివ్వండి ట్రైన్స్లోనూ సప్లై చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వీళ్ళు టూరిజం సర్వీసెస్ని కూడా మన ముందుకి ఆర్ మనకి అందిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే మనం ప్రతి ట్రావెల్ ఆర్ టూరిజం ఇండియాకి సంబంధించినంత వరకు మన యొక్క ట్రావెల్ని చాలా ఒక కంఫర్ట్గా అండ్ సేఫ్గా ప్లాన్ చేయడమే వీళ్ళకి ఒక గోల్. అండ్ ఈ పర్టికులర్ సర్వీసెస్ ఆర్ ఈ కంపెనీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద వాళ్ళ యొక్క యూజర్స్కి బెనిఫిట్స్ అందించాలి అని అనుకుంటారు. సో వీళ్ళ యొక్క డెడికేటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉందో irctc.co.in ఆ పర్టికులర్ వెబ్సైట్లోని దాదాపుగా ఒక నెలకి 25 నుంచి 28 మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయంటండి. అది వాళ్ళ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద బిజినెస్. సో ఈ మధ్యలో మనకి కోవిడ్ రావడం వల్ల ఈ లాక్డౌన్కి ఆర్ ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి మనం ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళటం లేదండి. సో ఈ ఒక ఇంపాక్ట్ ఈ బిజినెస్ మీద చాలా వరకు ఉండిందన్నమాట. సో ఈ పర్టికులర్ క్వార్టర్స్లో వాళ్ళ బిజినెస్ కొంచెం రెడ్యూస్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ అలానే నెక్స్ట్ మనకి లాక్డౌన్ వన్స్ నార్మల్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో కమింగ్ బ్యాక్ ఈ పర్టికులర్ ఐఆర్సిటిసి ఎందుకు మనం మోనోపొలీ కేటగిరీలో మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే ఇప్పుడు వరకు ఇదొక్క కంపెనీ అనండి ఈ రైల్వే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనకి ఇండియాలోని యూజర్స్ కానీ పబ్లిక్ కానీ మొత్తం సర్వీసెస్ అందిస్తూ ఉంటున్నారనమాట. సో వీళ్ళు రైల్వేస్కి మాత్రం కూడా క్యాటర్ చేయకుండా అదర్ లైన్ ఆఫ్ బిజినెస్ లైక్ ఈ క్యాటరింగ్ సర్వీసెస్ చేయడం కానీ లాంజెస్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ రూమ్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఆ సర్వీసెస్ కూడా క్యాటర్ చేస్తూ దెన్ వీళ్ళు బడ్జెట్ హోటల్ రూమ్స్ ఎక్కడైనా మనం ట్రావెల్ చేయాలనుకుంటే వాటికి కూడా ఎలాంటి ఒక హోటల్ రూమ్స్ ఆ పర్టికులర్ విసినిటీలో ఉంటాయి అన్న దాని మీద కూడా మనకి వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారన్నమాట. సో కంప్లీట్గా వీళ్ళు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద మారాలి అని నేను ఎలాగైతే చెప్పానో దాని ప్రకారంగా ఆర్ టువర్డ్స్ దట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇదండి ఐఆర్సిటిసి కంపెనీ యొక్క బ్రీఫ్. అండ్ ఇప్పుడు వీళ్ళ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ తెలుసుకుందాం. మొదటిగా మనం చూడబోయే పారామీటర్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా 23,297 కోట్లు ఉందన్నమాట. దాదాపుగా 23,300 కోట్లు. అండ్ వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే దాదాపుగా 112.61 సార్లు ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పీ రేషియో ఉండదండి, వీళ్ళే ఇండస్ట్రీ వీళ్ళే కంపెనీ కాబట్టి.
అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉందని మనం చూసుకున్నట్టయితే దాదాపు 23%. అలాగే లాస్ట్ 1 yearకి వీళ్ళు ఎంత రిటర్న్ ఇచ్చారు అని చూసుకున్నట్టయితే 20% వరకు రిటర్న్స్ ఇచ్చారండి. అయితే నేను ముందుగా అన్నట్టుగా ఈ కోవిడ్ పీరియడ్లోని వీళ్ళకి ఎంతవరకు వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అయినాయి అని చూసుకున్నట్టయితే Q1లోని వీళ్ళకి 72% సేల్స్ పడిపోయిందండి. అలానే Q2లో 83% సేల్స్ డిక్రీజ్ అవ్వగా Q3లో 69% సేల్స్ డిక్రీజ్ అవ్వడం మనం గమనించాలి. అలానే ప్రీ కోవిడ్ టైంలోని మనం ఒక 5 yearsకి వీళ్ళ యొక్క నంబర్స్ కానీ మనం కొలేట్ చేసినట్టయితే సేల్స్లోని నెట్ ప్రాఫిట్లోని వీళ్ళకి ఎంత కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది అని మనం చూసినట్టయితే సేల్స్లో వీళ్ళకి దాదాపు 16% అండ్ నెట్ ప్రాఫిట్ వరకు చూసుకుంటే దాన్ని డబుల్ అంటే 32% వీళ్ళు గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేశారనమాట. సో వన్స్ ఆఫ్టర్ ద కోవిడ్ వీళ్ళు కంప్లీట్గా నార్మల్కి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. అండ్ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ దాదాపుగా 65% అంటే మెయిల్స్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రైన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నావో అది 65% ఆపరేటింగ్ కెపాసిటీలోని వెళ్తుందనమాట. సో అలాగా మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వచ్చి ప్రతి ఒక్క నెలకి ఒక 100 or 200 ట్రైన్స్ని యాడ్ చేయాలి అనే డెసిషన్ కూడా తీసుకున్నారనమాట. సో దీన్ని బట్టి మన ఈ కంపెనీ ఆర్ దీని యొక్క గ్రోత్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బ్రైట్గానే మనకు కనిపించడం మనం చూడాలి. సో ఇదండి కంప్లీట్గా ఐఆర్సిటీసీ ఎలా మోనోపోలీ స్టాక్ కింద క్లాసిఫై అయ్యింది, దాని యొక్క బ్రీఫ్ అండ్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ అనమాట. ఇప్పుడు మనం రెండవ కంపెనీలోకి వెళ్ళిపోదాం. ఆ కంపెనీ పేరే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీకి మనం ఫినాన్షియల్ నంబర్స్ తెలుసుకోవడానికన్నా ముందు బ్రీఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 23rd December 1940లోని శ్రీ వాల్చంద్ హీరాచంద్ అన్న ఆయన ఒక గ్రేట్ విషనరీ అండి. ఆయన ద దెన్ గవర్నమెంట్ ఆఫ్ మైసూర్తో కలిసి ఇండియాలోని ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని ఒక గోల్ తోటి ఈ కంపెనీని స్థాపించారు. సో ఈ కంపెనీ అప్పట్లో హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లిమిటెడ్గా పిలువబడుతూ ఉండేది. సో 2 సంవత్సరాల్లోనే అంటే 1942లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ యొక్క మెజారిటీ షేర్స్ని తీసుకుని ఈ కంపెనీని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కింద మార్చుకున్న దగ్గర నుంచి ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ అంటే యుఎస్ఏ కంపెనీ బేస్ చేసుకుని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క టెక్నాలజీ ఆర్ మోడల్స్ని తీసుకుని వీళ్ళు కూడా దానికి తగినట్టే ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు. లైక్ బాంబర్ జెట్స్ కానివ్వండి, ఎనీ అదర్ ఫైటర్ జెట్స్, సో ఇలాంటివి చాలా వాళ్ళ యొక్క టెక్నాలజీ తీసుకుని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత 1951లో ఈ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి తీసుకొచ్చారనమాట. సో ఎప్పుడైతే మనం డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటామో ఇది ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి మన కంట్రీకి సంబంధించినంత వరకు. సో అందుకనే సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ పర్టికులర్ సెక్టార్లో ఓన్లీ హెచ్ఏఎల్ తప్ప ఇంకా ఏ కంపెనీ కూడా ఎంట్రన్స్కి అస్సలు వీలు లేదండి. సో అందుకే ఈ కంపెనీ కంప్లీట్గా మనకి మోనోపోలీ కింద ఆపరేట్ అవుతుందన్నమాట. సో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు కంప్లీట్గా ఎలాంటి ప్రోడక్ట్స్ మనకి ఇస్తారు అని చూసుకున్నట్టయితే ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, వీటి రెండిట్లో వాడే ఏరో ఇంజిన్స్ అండ్ వీటికి సంబంధించిన ఎనీ యాక్సెసరీస్ కానివ్వండి, ఏవియన్స్ కానివ్వండి అండ్ ఆల్సో ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ అంటే కంప్లీట్గా ఇది ఎయిర్లోకి వెళ్ళి ఫ్లై అయ్యే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. అండ్ వీళ్ళ యొక్క సర్వీసెస్ కేటగిరీ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని డిజైన్ చేయడమే కాకుండా దాన్ని డెవలప్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటుగా వీళ్ళు ఓవర్హాలింగ్ సర్వీసెస్, దానికి తగినట్టు ఏమైనా రిపేర్ సర్వీసెస్, సో ఏ కంప్లీట్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినంత మట్టుకు. సో ఇండియాలో మనం ఈరోజు చూసినట్టయితే వీళ్ళు 5 కాంప్లెక్స్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బెంగళూరు కాంప్లెక్స్, ఎంఐజీ కాంప్లెక్స్, హెలికాప్టర్ కాంప్లెక్స్, యాక్సెసరీస్ కాంప్లెక్స్ అండ్ డిజైన్ కాంప్లెక్స్. ఇవే కాకుండా వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా 20 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంది. అండ్ అలాగే 11 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్స్ మాత్రమే ఉందన్నమాట. సో వీటిలోని వీళ్ళు క్యారీ అవుట్ చేసే ఆ డిజైన్ మీద ఆర్ ఇండిజీనియస్ రీసెర్చ్ ద్వారా వీళ్ళ యొక్క సొంత డిజైన్స్తోనే వీళ్ళు ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారనమాట. కానీ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకుని చాలా వైపులుగా విస్తరించాలి అని అనుకుంటున్నారు. అందుకే వీళ్ళు దాదాపు 13 కమర్షియల్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్లో కూడా ఎంటర్ అయ్యారండి. సో ఇది హెచ్ఏఎల్కి సంబంధించిన బ్రీఫ్. ఇప్పుడు మనం వీటి యొక్క నంబర్స్ చూద్దాం. మొదటిగా మనం చూసే పారామీటర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 30,940 కోట్లు అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూసినట్టయితే దాదాపు 12.61 సార్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనం చూసినట్టయితే 13% అండ్ లాస్ట్ 1 year ఒక రిటర్న్ 15% ఉందన్నమాట. ఈ కంపెనీ మీద కూడా
కోవిడ్ ఎఫెక్ట్ పడిందండి. ఫస్ట్ క్వార్టర్లో దాదాపుగా 47% వీళ్ళ సేల్స్ రెడ్యూస్ అయితే సెకండ్ క్వార్టర్ కల్లా మళ్ళీ 46%కి సేల్స్ పెరగడం మనం గమనించాలి. సో ప్రీ కోవిడ్ ఎఫెక్ట్ మనం తీసుకుని 5 సంవత్సరాలకి వీళ్ళ యొక్క డీటెయిల్స్ మనం కొలేట్ చేసుకున్నట్టయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఎలాగైతే వీళ్ళ సేల్స్లో ఉందో మనం చూసుకున్నట్టయితే 6%, వీళ్ళ నెట్ ప్రాఫిట్లోనే దాదాపు 5% వీళ్ళ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉందన్నమాట. ఇదండి హెచ్ఏఎల్ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ నంబర్స్. మనం నెక్స్ట్ కంపెనీ ఏదైతే చూడబోతున్నామో దాని పేరే కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ మన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీని రెఫర్ చేస్తున్నప్పుడు మనం దీన్ని మహారత్న కింద చెప్పుకుంటాం అనమాట. సో ఈ కంపెనీ ఇండియాకి సంబంధించినంత వరకు అతి యొక్క పెద్ద కోల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అండ్ వీళ్ళ యొక్క ఆపరేషన్ సైజ్ కానీ మనం అనలైజ్ చేసి చూసుకున్నట్టుగా అయితే వీళ్ళు దాదాపుగా 82 మైనింగ్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. అలానే ఈ 82 మైనింగ్ ఏరియాస్ దాదాపుగా 8 స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. అండ్ 2017 డేటా ప్రకారం వీళ్ళు 394 మైన్స్లో ఆపరేట్ చేస్తున్నారు. ఈ 394లో కూడా 193 మైన్స్ అండర్ గ్రౌండ్లో ఉంటే 177 మైన్స్ ఓపెన్గా పైన కనిపిస్తాయి. మిగతా 24 మైన్స్ మిక్సడ్ మైన్స్ అనమాట. వీళ్ళు ఈ మైన్స్ ద్వారానే కాకుండా 15 కోల్ వాషరీస్ ద్వారా కూడా ఆపరేషన్స్ జరుపుతూ ఉంటారు. ఆ 15లో 12 కోకింగ్ కోల్ని ప్రొడ్యూస్ చేస్తే 3 వాషరీస్ నాన్ కోకింగ్ కోల్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కోకింగ్ అండ్ నాన్ కోకింగ్ అనేది కోల్ యొక్క వేరియంట్ అండి. సో అదొక డిగ్రీ ఆర్ మిక్స్చర్ బట్టి ఆ పర్టికులర్ కోల్ని వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క మెయిన్ కస్టమర్స్ ఎవరు అని మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా పవర్ జనరేషన్. మనం కోల్ దాదాపుగా పవర్ జనరేషన్ కోసమే వాడుతూ ఉంటాం అనమాట. సో పవర్ జనరేటింగ్ కంపెనీస్, అలానే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అలానే ఇవి కాకుండా సెకండరీగా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ ఆల్సో ఫర్టిలైజర్స్, ఈ కంపెనీస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే కోల్ బేసిక్ ఇంగ్రీడియంట్ అవుతుందన్నమాట. సో ఈ కంపెనీకి చూసుకున్నంత వరకు అసలు తిరిగే లేదు. అండ్ 80% అంటే దాదాపుగా ఎంతవరకు అయితే కోల్ వీళ్ళు ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దాన్ని వీళ్ళు సొంతగానే ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇండియన్ కస్టమర్స్కే వీళ్ళు కంప్లీట్గా దాన్ని సేల్ చేసేస్తూ ఉంటారనమాట. అయితే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ 394 మైన్స్ నుంచి 41 మైన్స్ని ఆప్షన్కి పెట్టి వీళ్ళు ప్రైవేట్ పీపుల్ని కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. ఎందుకు ఈ 41 మైన్స్ని అలా చేశారు? ఇది చేయడం వల్ల వీళ్ళు మార్కెట్ లీడర్స్ ఆర్ మొనోపొలీగా కాకుండా నార్మల్ కాంపిటీషన్లోకి వచ్చేసారా అని చూసుకుంటే కాదండి. జనరల్గా మనకి కోల్ ఎంతైతే కావాలో డిమాండ్ ఇన్ ఇండియా చూసుకున్నట్టయితే కోల్కి ఎవ్రీ ఇయర్ సిఏజిఆర్ చూసుకున్నట్టయితే 5% పెరుగుతుందండి. కానీ కోల్ ఇండియా మాత్రమే దీన్ని సఫిషియెంట్గా అది సప్లై చేయలేకపోవడం వల్ల ప్రైవేట్ పార్టిసిపెంట్స్ని పిలిచినట్టయితే కోల్ ఇండియా కూడా హెల్ప్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకున్నారండి. బట్ టెక్నికల్గా ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం వల్ల వీళ్ళ యొక్క మొనోపొలీ కానీ ఇది ఒక పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో కానీ అసలు రాలేదండి. స్టిల్ కోల్ ఇండియానే కంప్లీట్గా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా. అండ్ వీళ్ళ యొక్క కస్టమర్స్కి కూడా వీళ్ళు దాదాపుగా మెజారిటీ మార్కెట్ షేర్తోనే అన్ని వీళ్ళు సప్లై చేయడం మనం గమనించాలన్నమాట. అండ్ ఇప్పుడు కోల్ ఇండియాకి సంబంధించిన ఫినాన్షియల్ నంబర్స్ మనం చూద్దాం. ఫస్ట్ పారామీటర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 77,588 కోట్లు అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 125.9 అంటే 126 రూపాయలు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనం చూసుకున్నట్టయితే దగ్గర 17%. అండ్ లాస్ట్ 1 year రిటర్న్ చూసుకున్నట్టయితే -30%లో ఉందండి. అండ్ ఈ కంపెనీ మీద కోవిడ్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అని అంటే డెఫినెట్గా ఏమీ లేదండి. బికాస్ పవర్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్, అది ఎసెన్షియల్ కమాడిటీ. సో అందుకు మనకు కోల్ కావాలి కాబట్టి ఈ కంపెనీ మీద కోవిడ్ యొక్క ఇంపాక్ట్ అస్సలు ఏమీ లేదు అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అలా అయితే పాస్ట్ 5 years డీటెయిల్స్ తీసుకుని మనం ఈ పర్టికులర్ సెక్టార్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సేల్స్ కానివ్వండి అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా పెరిగింది అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsలో ఈ పర్టికులర్ సెక్టార్కి ఉన్న కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉందంటే సేల్స్ 5%కి అండ్ నెట్ ప్రాఫిట్ 4% కింద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసుకున్నాయి అనమాట. అండ్ ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ నిఫ్టీ 50 స్టాక్స్లోని ఈ పర్టికులర్ కోల్ ఇండియా స్టాకే హైయెస్ట్ డివిడెండ్ ఈల్డ్ రేషియోని ఇచ్చిందనమాట. అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి హైయెస్ట్ డివిడెండ్స్ ఈ కంపెనీయే డిక్లేర్ చేసింది అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. అదండి ఈ కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన కంపెనీ యొక్క బ్రీఫ్ యాజ్ వెల్ యాజ్ ద ఫినాన్షియల్ నంబర్స్ అనమాట. సో ఈ కంపెనీ ఎందుకు మొనోపొలీలో వచ్చింది అని కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. సో ఈ కంపెనీ యొక్క ఒరిజిన్ మనం డెఫినెట్గా తెలుసుకోవాలి. Jan 10th, 1996లో మెటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీ ఏవైతే మెటల్స్ ప్రొడ్యూస్ చేస్తాయో ఆ కంపెనీలో
కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ స్టేక్ కొనుక్కుని దీన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్గా కన్వర్ట్ చేసేసింది. కానీ 6 సంవత్సరాల తర్వాత అంటే ఏప్రిల్ 2002లోని వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ కంపెనీకి సంబంధించి వాళ్ళ యొక్క మెజారిటీ షేర్ హోల్డింగ్ని అమ్మకానికి పెట్టారు. అప్పుడే వీళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసుకుని SOVL అంటే స్టెర్లైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ వీళ్ళ 26% స్టేక్ని కొనుక్కుని ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ని టేక్ ఓవర్ చేసుకుంది. సో ఇప్పుడు దీని పేరే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. అండ్ ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఒక వేదాంత గ్రూప్ కంపెనీ అన్నమాట. అండ్ వీటి యొక్క బిజినెస్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు జింక్, లెడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు ఇండియాలో అతి పెద్ద అండ్ వరల్డ్లో కూడా అతి పెద్ద మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ జింక్ లెడ్లోని లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఇదే కాదండి, వీళ్ళు సిల్వర్ మెటల్స్ని కూడా వరల్డ్లోనే లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్గా పేరు పొందారనమాట. సో వీళ్ళ యొక్క చైన్ ఆర్ వీళ్ళ ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ కాస్ట్లోని వీళ్ళ డిమాండ్ని పూర్తి చేస్తూ ఉంటారు, బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫారిన్ అంటే అబ్రాడ్ మార్కెట్స్లో కూడా. సో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఉదయ్పూర్ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు. అండ్ వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ చూసుకున్నట్టయితే జింక్ని మైన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జింక్ని స్మెల్ట్ చేసి దాని తర్వాత దాన్ని ఈ పర్టికులర్ ప్రాసెస్లోని పవర్ కూడా జనరేట్ అవుతుందండి. దాన్ని మళ్ళీ వీళ్ళు లోపలే అంటే క్యాపిటల్ కన్జంప్షన్ చేసుకుని వీళ్ళ యొక్క ప్రాసెస్కే వాడుతూ ఉంటారన్నమాట. సో ఇది వీళ్ళ కోర్ బిజినెస్. అండ్ వీళ్ళు ఉదయ్పూర్ రాజస్థాన్లో లొకేట్ అయ్యి రాజస్థాన్లో ఇన్ అండ్ అరౌండ్ 7 ప్లేసెస్లోని ఇలా వాళ్ళకి మైన్స్ కానివ్వండి ఫెసిలిటీస్ మెల్టింగ్ చేసే ఫెసిలిటీస్ని అక్కడే ఏర్పరచుకున్నారనమాట. అండ్ వీళ్ళ యొక్క కెపాసిటీ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు పర్ ఇయర్ దాదాపుగా 10,64,000 టన్స్ ఆఫ్ మెటల్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. అందులో మోస్ట్గా చూసుకుంటే వీళ్ళు జింకే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారండి. అంటే 8,79,000 టన్స్ జింకే మ్యానుఫ్యాక్చర్ చేస్తే రిమైనింగ్ 1,85,000 టన్స్ వీళ్ళు లెడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదండి ఈ పర్టికులర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ యొక్క డీటెయిల్స్. అండ్ మనం గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు మార్కెట్ షేర్ వీళ్ళకి 78% ఉందండి ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జింక్. సో జింక్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళే మార్కెట్ లీడర్స్ అనమాట. ఎందుకని మిగతా వాళ్ళు లేరా లేకపోతే ఎలాగా అని అంటే ఈ పర్టికులర్ బిజినెస్కి హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో అందుకనే మిగతా ఒక కంపెనీస్ చాలా వరకు ఈ పర్టికులర్ సెక్టార్లోకి రావడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెద్దగా చూపించారనమాట. సో అందుకని ఈ పర్టికులర్ కంపెనీ స్టిల్ మొనోపొలీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జింక్ అండ్ రిలేటెడ్ మెటల్స్లో వీళ్ళే మనకి నేనే రాజు నేనే మంత్రి కేటగిరీలో ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో అదే మార్కెట్ క్యాపిటలైజేషన్. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 1,10,000 కోట్లు ఉందండి. అండ్ వీళ్ళ యొక్క పీ రేషియో చూసుకున్నట్టయితే 16.98 టైమ్స్ అంటే 17 టైమ్స్ ఉందండి. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే దాదాపు 36%. అండ్ వీళ్ళ యొక్క లాస్ట్ 1 year రిటర్న్ చూసుకున్నట్టయితే దాదాపు 42% ఉందన్నమాట. కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద పెద్దగా లేకపోవడం వల్ల వీళ్ళ లాస్ట్ 5 years ఒక డీటెయిల్స్ ఆర్ నంబర్స్ కొలెక్ట్ చేసి మనం వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా 4.65% పెరిగారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే డిక్లైన్ ఉందండి, 4.61% వీళ్ళు డిక్లైన్ అవ్వడం మనం గమనించాలన్నమాట. సో ఇదండి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా మొనోపొలీ సెక్టార్ కింద. సో మనం నెక్స్ట్ ద 5th కంపెనీ దట్ ఈస్ ITC ఇండియన్ టొబాకో కంపెనీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఈ ఇండియన్ టొబాకో కంపెనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎర్లియర్ నుంచే ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. సో ఇది పబ్లిక్ సెక్టార్ కాదండి, ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. సో వీళ్ళ యొక్క నంబర్స్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. లైక్ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $, ఈక్వలెంట్ దాదాపు 50 బిలియన్ ఉందండి. అండ్ వాళ్ళ గ్రాస్ సేల్స్ రెవెన్యూ కూడా ఈక్వలెంట్ $10 బిలియన్ వరకు ఉందన్నమాట. సో వీళ్ళ యొక్క బిజినెస్ లైన్ మనం చూసుకున్నట్టయితే డైవర్సిఫైడ్ బిజినెస్ అండి. వీళ్ళు సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలానే వీళ్ళు పేపర్ ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, హాస్పిటాలిటీ సెక్టార్లో ఉన్నారు, వీళ్ళు కన్జ్యూమర్ గూడ్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలా వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారు. అన్ని రకాల బిజినెస్లకి కూడా వీళ్ళకి క్రౌన్ జ్యువెల్ అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏది అని అంటే డెఫినెట్గా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనండి. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో వీళ్ళకి 77% మార్కెట్ షేర్ ఉంది. అండ్ మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా కొన్ని నంబర్స్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ సిగరెట్ బిజినెస్కి సంబంధించి వీళ్ళు ఎంతైతే క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశారో దాని మీద 400%
రిటర్న్ని సంపాదించుకున్నారు. అలాగే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే దాదాపుగా 70% అంటే 70% రిటర్న్ని రికార్డ్ చేసుకుందన్నమాట. మిగతా ఏ కంపెనీ కూడా ఫాస్ట్గా గ్రో అయిందని మనకు తెలుసు, కానీ ఇలాంటి ఒక నంబర్స్లో బిగ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఈ కంపెనీకే సాధ్యమైంది. అండ్ ఈ కంపెనీ అందుకనే చాలా ప్రాఫిటబుల్గా మన ముందుకి నిలిచిందనమాట. సో ఈ కోవిడ్ పీరియడ్లో ఈ పర్టికులర్ బిజినెస్ మీద ఎలాంటి ఒక ఎఫెక్ట్ పడలేదండి. సో ఇప్పుడు మనం ఐటీసీకి సంబంధించిన నంబర్స్ చూసేద్దాం. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే దాదాపు 2,50,000 కోట్లు ఉందన్నమాట. అలానే వీళ్ళ పిఈ రేషియో చూసుకుంటే దాదాపు 17 times ఉందన్నమాట. వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే 32% అండ్ వీళ్ళ 1 year రిటర్న్ చూసుకుంటే -14% ఉందన్నమాట. వీళ్ళ యొక్క 5 years డేటాని మనం కంప్యూట్ ఆర్ కొలేట్ చేసి CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని మనం తెలుసుకున్నట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ మనకి 5% పెరగడం చూసాం. అలాగే నెట్ ప్రాఫిట్ 10.47 అంటే 10.5% పెరగడం మనం గమనించాలన్నమాట. సో ఇదండి ఐటీసీ లిమిటెడ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క నంబర్స్ అనమాట. సో మనం ఈ స్టాక్స్ విత్ మొనోపోలీలోని నెక్స్ట్ కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇదే పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెక్నికల్గా అడ్హెసివ్స్ అంటే గమ్ అంటే మనకు తెలుసు కదా, ఏదైతే మనం అంటించడానికి వాడతామో, అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీలోని వీళ్ళకి దాదాపు 70% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా సోల్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోని మార్కెట్ లీడర్స్ ఆర్ ఈ స్టాక్స్ విత్ మొనోపోలీలోకి కేటగిరైజ్ అవుతారనమాట. ఈ కంపెనీని దాదాపు 28 July 1969లో ఇన్కార్పొరేట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ళు చాలా ఒక బ్రాండ్ నేమ్స్ తోటి మన ముందుకి మన సేమ్ ఆర్ మన హౌస్ హోల్డ్ బ్రాండ్ లాగే వీళ్ళు తయారయ్యారనమాట. వీళ్ళ యొక్క ప్రోడక్ట్ రేంజెస్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే వీళ్ళు బేసికల్గా అడ్హెసివ్స్ అంటే గమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. అలానే కన్స్ట్రక్షన్ కెమికల్స్, సో కన్స్ట్రక్షన్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు పెయింట్ కెమికల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఎమల్షన్ ప్రాపులర్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇదే కాకుండా వీళ్ళు స్టేషనరీ ఫ్యాబ్రిక్ అంటే వీళ్ళు పేపర్ కటింగ్స్ అండ్ స్టేషనరీ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో ఇదండి వీళ్ళ వైడ్ రేంజ్. ఇవే కాకుండా చాలా అదర్ రేంజెస్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఈ ఎక్స్క్లూజివ్గా కెమికల్స్, అడ్హెసివ్స్ అండ్ టేప్స్ ఇలాంటివి ఉంటాయో వీటిలోనే వీళ్ళు ఎక్స్పర్ట్ కంపెనీస్ కింద రికగ్నిషన్ తెచ్చుకున్నారనమాట. సో వీళ్ళు పిడిలైట్ ఇండస్ట్రీస్ అంటే మనకు ఇమీడియట్గా గుర్తు రాకపోయినా వీళ్ళ యొక్క బ్రాండ్స్ అంటే మనకి ఫెవికాల్, ఈ పర్టికులర్ బ్రాండ్ మన చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు ఎనీ ఓల్డ్ పర్సన్ వరకు మీరు అడిగినా డెఫినెట్గా గమ్ అంటే వాళ్ళు ఫెవికాలే అనడం మనం విన్నాము. సో ఈ ఫెవికాల్ అనే బ్రాండ్ అంతలాగా ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి చాలా ఒక పాపులారిటీ అండ్ మన అందరి యొక్క ట్రస్ట్ని గెయిన్ చేసుకున్న బ్రాండ్. ఇదే కాకుండా వీళ్ళు ఎన్సీల్ కానివ్వండి ఆర్ ఫెవిక్రిల్ కానివ్వండి, ఫెవిస్టిక్, ఫెవిక్విక్ అండ్ డాక్టర్ ఫిక్సిట్ ఇలాంటి చాలా ఒక బ్రాండ్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మార్కెట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ వాళ్ళ యొక్క బేసిస్ ఆఫ్ ఆ సేల్స్ బేస్ మీరు చూసుకున్నా కూడా చాలా ఒక ఇంక్రిమెంట్ ఇన్ నంబర్స్ కూడా మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఆపరేషన్స్ ఎంతవరకు ఇండియాలో విస్తరించింది అని మనం చూసినట్టయితే వీళ్ళు 9 రీజనల్ ఆఫీసెస్లో ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ వీళ్ళకి 23 ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వాళ్ళే 23 ప్లాంట్ల్లో తయారు చేసుకుంటారు. అలా ఈ ఒక్కటే కాకుండా 25 వర్కర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఆర్ అదర్ మేకర్స్తో కూడా వీళ్ళు అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వీళ్ళకి డొమెస్టిక్ మార్కెట్ ఒకటే ఉందని అనుకుంటే కాదండి, వీళ్ళు ఇంటర్నేషనల్గా కూడా సప్లై చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. దాదాపు 80 దేశాలలో వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. అందులో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే USA కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, ఈజిప్ట్, బ్రెజిల్, సో ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్స్ సంబంధించిన కంట్రీస్ అనమాట. సో వీళ్ళ యొక్క మోటో ఏంటంటే బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో కూడా వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుని అక్కడ కూడా వీళ్ళ ఆపరేషన్స్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని గ్రో చేసుకోవాలి అన్న ఒక ఐడియా తోటి వీళ్ళు ముందుకెళ్తున్నారు. అండ్ అలాగే 2019 ఇయర్లో బంగ్లాదేశ్లో వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా సెటప్ చేసుకుని వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారండి. సో ఈ కంపెనీ మీద ఈ కోవిడ్ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంది అని మనం చూసుకున్నట్టయితే Q1లో డెఫినెట్గా చాలా ఇంపాక్టే ఉంది. కానీ Q2, Q3లో వీళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చి
వచ్చి దే హ్యావ్ రీచ్డ్ బ్యాక్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ నంబర్స్ని కాపాడుకున్నారనమాట. సో ఇదండి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క బ్రీఫ్. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ తెలుసుకుందాం. మన ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 84,873 కోట్లు అనమాట. అండ్ వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే 85.23 టైమ్స్ ఉందన్నమాట. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనం చూసినట్టయితే దాదాపు 16% ఉంది. అండ్ అలాగే వీళ్ళ 1 ఇయర్ రిటర్న్ మనం చూసుకున్నట్టయితే దాదాపు 10.5 అంటే 11% వీళ్ళు 1 ఇయర్కి రిటర్న్ ఇచ్చారనమాట. సో వీళ్ళ యొక్క పాస్ట్ 5 ఇయర్ డీటెయిల్స్ మనం తీసుకుని కొలేట్ చేసి ఎంత ఒక కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ వీళ్ళు సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ టర్మ్స్లో చూపించారో అని మనం చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ దాదాపు 8% గ్రో అయింది. అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ దాదాపు 18.05% గ్రో అవ్వడం మనం గమనించాల్సిన విషయం. సో ఇవ్వండి ఈ పిడిలైట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన నంబర్స్ యొక్క డీటెయిల్స్. సో ఇది 6th కంపెనీ మనం డిస్కస్ చేస్తుంది. సో మరి ఆఖరి కంపెనీలో వెళ్ళిపోదామా? ఇదే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఈ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు కంప్లీట్గా పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనమాట. అండ్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ కంపెనీని దాదాపుగా 1966లో ఎస్టాబ్లిష్ చేసి అప్పటి నుంచి ఈ కంపెనీ యొక్క సోల్ మోటో ఏదైతే ఉందో అదే కంటైనరైజింగ్ కార్గో ట్రాన్స్పోర్ట్. అంటే కార్గో అంటే మనం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం అండి. సో ఆ ఒక్క సర్వీసెస్ని వీళ్ళు కంటైనర్స్ ద్వారా అటు ఇటు లైక్ ఎక్కడైతే బిగిన్ అవుతుందో ఎక్కడైతే డ్రాప్ చేయాలో అలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ రిలేటెడ్ టు కార్గో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అందిస్తూ ఉన్నారనమాట 1966 నుంచి. సో వీళ్ళ యొక్క యాక్టివిటీస్ మెయిన్గా ఏ కేటగిరీస్లో వీళ్ళు ఇస్తున్నారు అని చూసుకున్నట్టయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆర్ క్యారియర్ సర్వీసెస్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళు టెర్మినల్ ఆపరేటర్స్గా కూడా చేస్తున్నారు. వేర్ హౌస్ ఆపరేటింగ్ సర్వీసెస్ కూడా వీళ్ళు రెండర్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ క్యారియర్ సర్వీసెస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళ యొక్క స్పెషలైజేషన్ చూసుకుంటే ఈ కార్గో ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ దాకా అంటే ఈ కార్గోని ఎక్కడైతే పికప్ చేసుకుని ఎక్కడైతే డ్రాప్ చేయాల్సిన సర్వీస్ ఉంటుందో ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ని వీళ్ళు చాలా రీజనబుల్ రేట్స్లో అందిస్తున్నారండి. దాన్ని అచీవ్ చేయడం కోసం వీళ్ళు రైల్ సర్వీసెస్ని వాడుతున్నారన్నమాట. అదైతేనే మిగతా ట్రాన్స్పోర్ట్ల కన్నా చాలా చీప్. సో ఈ పర్టికులర్ ప్రైస్ అడ్వాంటేజ్ని వాళ్ళ యొక్క క్లయింట్స్కి కూడా తక్కువ రేట్లో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ చేయగలుగుతున్నారన్నమాట. కొన్నిసార్లు రైల్ సర్వీసెస్ కుదరకపోతే వీళ్ళు రోడ్వేస్ని కూడా వాడటం జరుగుతుందన్నమాట. ఇదండి వీళ్ళు చేసే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు వీళ్ళు నేను చెప్పినట్టుగానే టెర్మినల్ ఆపరేటర్స్ అండ్ వేర్ హౌసింగ్ ఆపరేటర్స్గా కూడా ఉన్నారు. సో ఆ పర్టికులర్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే వీళ్ళు నవంబర్ 1989లో దాదాపు 7 ఇన్లాండ్ కంటైనర్ డిపోస్ తోటి వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈరోజు దాదాపుగా 61 టెర్మినల్స్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. ఈ 61 టెర్మినల్స్లో మనకి చాలా వరకు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. కొన్ని టెర్మినల్స్ ఎక్స్క్లూజివ్గా డొమెస్టిక్ ప్యాకేజెస్ ఆర్ కార్గోస్ని హ్యాండిల్ చేస్తే కొన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ మరికొన్ని వీటి రెండిటి యొక్క మిక్స్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు బాండెడ్ హౌస్ వేరింగ్, ట్రాన్సిట్ వేర్ హౌసింగ్ ఇలాంటి చాలా రకాల వేర్ హౌసింగ్ సర్వీసెస్ని కూడా వీళ్ళు మనకి అందిస్తూ ఉంటారు. అండ్ ఎయిర్ కార్గో క్లియరెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అదండి వీళ్ళ యొక్క ఈ ఆపరేటర్ టెర్మినల్ ఆపరేటర్స్ గాను వేర్ హౌస్ ఆపరేటర్స్ గాను వీళ్ళు మనకి అందిస్తున్న సర్వీసెస్. సో ఈ కంపెనీ వెరీ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో 2020లో వీళ్ళు అనదర్ హోల్లీ ఓన్ సబ్సిడరీ అంటే వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీగా ఇంకో కంపెనీని స్టార్ట్ చేశారు. దాని పేరే కాన్కార్ లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ అనమాట. సో ఈ కంపెనీ ద్వారా అసలు వీళ్ళు ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారంటే ఈ ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు వాళ్ళు ఇచ్చే ఈ లాజిస్టిక్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉందో వాటితోటి ఆర్ వాటి కోసం మల్టిపుల్ వెండర్ అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయ్యి ఇంకా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఫాస్టర్ అండ్ ఎంతవరకు తక్కువ టైంలో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు ఎఫిషియెంట్గా ఆ పర్టికులర్ పాసిబిలిటీస్ ఆర్ అరేంజ్మెంట్స్ని వీళ్ళు చూస్తున్నారన్నమాట. సో అదండి ఈ పర్టికులర్ కాన్కార్ ఆర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క డీటెయిల్స్. అండ్ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ముందు గవర్నమెంట్ దీంట్లోని ఈ పర్టికులర్ కంపెనీలో 54.8% షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉండేది. అయితే రీసెంట్గానే వాళ్ళు 30.8%ని డిస్ఇన్వెస్ట్ చేస్తూ అంటే సెల్ చేసేస్తూ ఈ కంపెనీలో ప్రెజెంట్ వాళ్ళకున్న షేర్ హోల్డింగ్ 24% వరకు హోల్డ్ చేస్తున్నారనమాట. బట్ ఎలా అయితే వీళ్ళు సెల్ చేశారని మనం చూస్తున్నట్టయితే వీటో పవర్స్ అంటే ఓటింగ్ పవర్స్ ఇవ్వకుండా జస్ట్ ఆ మాత్రం షేర్స్ ఆర్ ఆ పర్టికులర్
షేర్ హోల్డింగ్ని మాత్రం వీళ్ళు లిక్విడేట్ చేసుకున్నారనమాట. సో ఇదండి కంప్లీట్ బ్రీఫ్ అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ కాన్కార్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మనం ది పర్టికులర్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిపోదాము. సో ద ఫస్ట్ పారామీటర్ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 25,678 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో మనం చూసుకున్నట్టయితే దాదాపు 35 టైమ్స్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది అని మనం చూసుకున్నట్టయితే దాదాపు వీళ్ళు 12% నెట్ ప్రాఫిట్ మార్జిన్ రిపోర్ట్ చేశారు. అలాగే లాస్ట్ 1 ఇయర్కి వీళ్ళు -25% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ కోవిడ్ టైంలో ఈ కంపెనీ మీద ఎలాంటి ఒక ఇంపాక్ట్ లేదనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఇదండి ఈ పర్టికులర్ 7 కంపెనీస్ ఏవైతే నేనే రాజు నేనే మంత్రి అంటే స్టాక్స్ విత్ మొనోపొలీ ఆర్ వాళ్ళే సోల్ పవర్ ఆర్ మార్కెట్ లీడర్స్గా ఉన్నారు ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోనే. ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క స్టాక్స్ అండ్ వాటి యొక్క బ్రీఫ్స్ అండ్ ఫినాన్షియల్ నంబర్స్తో ఈ వీడియో మీకు అందించడం జరిగింది. అండ్ ఐ హోప్ కంప్లీట్గా ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ ముఖ్య గమనిక మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అబౌవ్ కంపెనీస్ ఏవైతే ఉందో జస్ట్ ఒక ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పసెస్ కోసమే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేగాని ఈ పర్టికులర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని కానీ ఎక్కడ ప్రమోషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఆర్ సొలిసిటింగ్ చేయడం జరగట్లేదండి. మీకు కానీ ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే మీరు ఒక కంప్లీట్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొక కొత్త టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి వచ్చేంత వరకు ప్లీజ్ డూ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.